మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. మహాజాతర సమయంలో భారీ రద్దీ దృష్ట్యా ముందస్తుగానే భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు భక్తులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వనదేవతలు కొలువైన మేడారం మహానగరంగా మారింది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మహాజాతరకు ముందస్తుగా భక్తులు మొక్కులు చెల్లించుకోవడంతో కూడా దాదాపు లక్ష లోపల భక్తజనం భారీగా తరలి వస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లోపల సమ్మక్క గద్దె ప్రధాన దేవతగా కొలిచిన సమ్మక్క గద్దె వద్ద ఉన్నటువంటి భారీ భక్తజనాన్ని చూస్తున్నాము. మొక్కులు ముందస్తుగానే చెల్లించుకుంటూ కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ అమ్మవార్లకు బెల్లం సమర్పించుకుంటూ చీర సారి సమర్పించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా మహాజాతరకు ఈసారి 1 కోటికి పైగా భక్తజనం రానున్న నేపథ్యం లోపల ఆ స్థాయి ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం అన్ని శాఖల అధికారులకు ఇప్పటికే స్థానిక మంత్రి సీతక్క అదేవిధంగా వరంగల్ చెందిన మంత్రి సురేఖ ఇద్దరు సమక్షం లోపల దాదాపు 23 శాఖల ప్రభుత్వ అధికారులతో రివ్యూ నిర్వహించి అధికారులకు జాతర నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం ముందస్తుగా దాదాపు నెల రోజుల ముందస్తు నుంచే కూడా భారీగా భక్తజనం తరలి వస్తూ అమ్మవారిని దర్శించుకుంటూ తమ మొక్కులైతే చెల్లించుకుంటున్నారు. అయితే దాదాపు భారతదేశం నుంచి నలుమూలల నుంచి కూడా ఈ యొక్క మేడారం మహాజాతరకు భక్తులు తరలి వస్తుంటారు. ఈసారి 1,20,00,000 నుంచి 1,40,00,000 పైగా భక్తులు. మొత్తానికి మేడారం మహాప్రాంగణం కూడా పూర్తిగా ఒక చిన్న అడవిలో ఉన్నటువంటి మేడారం కూడా ఈ జాతర సమయం లోపల ఒక మహానగరంగా మారుతుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? రంగాపురం నుంచి వస్తున్నాం. రంగాపురం నుంచి వస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట విజయవర్ధం. ఏమేం చేశారు ఇక్కడ? ఎత్తు బెల్లాలు ఇచ్చినామండి. ఎత్తు బెల్లాలు ఇచ్చినాం మా పిల్లానికి మా అల్లునికి. ఇంత జనం వస్తా అనుకోవాలి ఇవాళ. తీరుతాయి, కంపల్సరీ తీరుతాయి. ఓ గత 50 సంవత్సరాల నుంచి వస్తున్నాం. బ్రహ్మాండంగా ఉండేది, బ్రహ్మాండంగా ఉండేది. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఎట్లా ఉంది ఇక్కడ? నేను పోలీస్ డిపార్ట్మెంట్ అసన్పర్తి సిఐ. అసన్పర్తి నుంచి వస్తున్నాం. ఖమ్మంలో ఉన్నప్పుడు మా పిల్లలిద్దరికి మొక్కుకోవడం జరిగింది. భక్తి కొద్దీ మా చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆరాధ్య దైవంగా మొక్కుకుంటాం. కాబట్టి మా పిల్లల మొక్కు మా మొక్కు తీర్చడానికి దైవ దర్శనానికి రావడం జరిగింది. పిల్లల మొక్కు అక్కడ తీర్చాం. సారమ్మ తల్లికి ఇప్పుడు మా మొక్కులు తీరుస్తున్నాం. ఎట్లా ఉంది అమ్మవార్ల మహిమ ఉందా? ఎట్లా అనిపిస్తుంది? అమ్మవార్ల మహిమ చాలా ఉంటుంది. పిల్లలకు మా పిల్లలు మొక్కుకున్న తర్వాత పిల్లలు లైఫ్లో సెటిల్ అయినారు. మా పాప కూడా ఉద్యోగం వచ్చింది. ఖచ్చితంగా మహిమ చాలా మహిమగల దేవత. మేము పుట్టిన కాడ అమ్మవారిని నమ్మేవాళ్ళమే. మాది ఇక్కడే దగ్గరలోనే హన్మకొండ నుండి వచ్చాము. మా అన్నయ్య ఎత్తును మా కోడలు ఎత్తు మా అల్లుని ఎత్తు బంగారం ఉంటే వచ్చాము. అమ్మ చాలా మహిమగలది. చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. అమ్మవారిని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. చాలా బాగున్నాయి. నేను పుట్టిన కాడ నుండి వస్తున్నా. నాకు తెలిసి ఒక ఇయర్ వచ్చిందంటే 4 సార్లు వస్తాను నేను ఇక్కడికి. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము సంగారెడ్డి నుండి వస్తున్నామండి. 3 years ఒకసారి. ఏం చేశారు ఇక్కడ? ఇక్కడ వచ్చి బంగారం మంచి మొక్కులు వేసుకొని వెళ్తామండి. కోరికలు తీరినాయా గతం లోపల? తీరాయి. అమ్మవార్ల మహిమ ఉందా? ఉందండి, చాలా బాగుంది. మేము ఇక్కడే కాటారం మండల్. యాక్చువల్గా నేను జాబ్ పర్పస్లో సంగారెడ్డిలో ఉంటా. ప్రతి జాతరకు వచ్చి దర్శనం చేసుకుంటాము. మాకు దగ్గర నమ్మిన దేవతలు కనుక కోరికలు నెరవేరాలని ప్రతిసారి రాగలుగుతాం. లాస్ట్ 4 years నుండి రాలేదు కనుక ఈసారి వచ్చినాం. చాలా మంచిగా. ఇప్పుడే ఇంకా కొంత జరుగుతున్న ఏర్పాట్లు. జాతర టైం వరకు కంప్లీట్ అవుతాయి కావచ్చు. ఇంకా కొంచెం వాటర్కి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. ట్యాప్స్ ఆన్ కాలేదు కనుక కొంచెం ఇబ్బంది పడుతుండ్రు. త్వరలో అవుతాయి. గవర్నమెంట్ ఏర్పాట్లు మాత్రం బాగా చేస్తుంది. సమ్మక్క సారలమ్మను దర్శకుడు మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి కనిపిస్తుంది.